హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్స్ అయితే మీ లైఫ్ని అయితే కంప్లీట్గా అయితే మార్చేస్తుంది. మనం లైక్ చేయకుండా అయితే మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసి గెటప్ ఎర్లీ. అంటే సక్సెస్ అయిన చాలా పీపుల్, అంటే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఎర్లీ వేకప్ అయితే చేసిన వాళ్ళే. అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఎర్లీగా లేచి మీ ఇష్టం ఏం చేసినా పర్లేదు, కానీ ఎర్లీగా లేస్తే మాత్రం పక్కా మీరు లైఫ్లో సక్సెస్ అయితే అవుతారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఉదయంనే లెగ్గానే గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగండి. తాగడం వల్ల మీ మోషన్ అయితే ఫ్రీగా అవుతుంది, ఎందుకంటే వాటర్ తాగడం వల్ల మార్నింగ్ చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ హ్యాబిట్ ఈజ్ కోడింగ్. మీరు మీ జాబ్తో పాటు లేదా మీరు చిన్నపిల్లలైన జాబ్ లేకపోతే పార్ట్ టైం జాబ్ కింద ఒక కోడింగ్ అయితే నేర్చుకోండి. కోడింగ్ వల్ల ఫ్యూచర్లో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, చాలా యూస్ఫుల్ అనమాట కోడింగ్. మీరే ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. అంటే మీరు ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు చేసేయండి, లేదా చేయకండి అంతే. అంటే కానీ సగం చేసి ఆపేయకండి. ఇది ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అంటే చేయాలనుకుంటే చేసేయండి, లేదా ఆపేయండి అంతే. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ డూయింగ్ ఎక్సర్సైజ్. మీన్స్ ప్రతిరోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఈ టూ టైమ్స్ చేసినా పర్లేదు, 1 time అని పర్లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఫిజికల్ ఫిట్నెస్. మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ హెల్త్. అంటే మా ఎక్సర్సైజ్ అనేది మనకు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు అది చేయండి, నేను కూడా చేస్తున్నాను. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ హెల్దీ ఈటింగ్. అంటే మీరు హెల్దీ ఈటింగ్ అంటే లీఫీ కర్రీస్ ఆ టైప్లో అయితే తినండి. ఇది మీకు చాలా బెటర్. లీఫీ కర్రీస్ ఇంకా హెల్దీ ఈటింగ్ చేయడం వల్ల మీ ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ ఈజ్ స్టే హైడ్రేటెడ్. మీన్స్ మీరు హైడ్రేటెడ్గా అంటే ఎనర్జీగా స్ట్రాంగెస్ట్గా అయితే ఉండాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ బీయింగ్ గ్రేట్ఫుల్. అంటే మీరు గ్రేట్ఫుల్గా నిలబడాలన్నమాట. సొసైటీలో గ్రేట్ఫుల్గా నడపకపోతే ఇంకా మనకి మనిషికి వాల్యూ లేనట్టే. అంటే బీయింగ్ గ్రేట్ఫుల్ అంటే మీరు బాగా గ్రేట్ఫుల్గా ఉండాలి. అంటే మీరు గ్రేట్ఫుల్గా నిలవాలంటే సొసైటీలో మీరు చాలా గ్రేట్ఫుల్గా చూడాలి. అది అంటే మనం బీయింగ్ గ్రేట్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ 10th వన్ ఈజ్ కీప్ రిటర్న్ గోల్స్. అంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకున్న మీ గోల్స్ ఉన్నాయి, ఏవైనా సరే పర్లేదు, మీరు రిటర్న్ చేసుకోండి. అంటే రిటర్న్ చేసుకోవడం వల్ల చాలా మంచిది, ఎందుకంటే రిటర్న్ చేసుకోవడం మీకు గుర్తుంటుంది అనమాట. అంటే గోల్స్ ఎవరు మర్చిపోరలే, కాకపోతే ఎందుకు మంచిది, మీరు రిటర్న్ గోల్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచి హ్యాబిట్. నెక్స్ట్ వన్ 11th వన్ మేక్ యువర్ బెడ్. అంటే మీ బెడ్ని మీరే మడతెట్టుకొని చూడండి ఒక రోజు. అంటే మ్యాక్సిమం ఎవరో మడతెట్టుకొని చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు, కానీ మీరు ఒకసారి బెడ్ మీద దుప్పట్లు ఆటలు మడతెట్టుకొని చేయండి. చాలా మంచి హ్యాబిట్ అనమాట. అన్ని హ్యాబిట్లో ఇది చాలా మంచిది. ఇది చేయడం వల్ల మీరు పక్కా సక్సెస్ అవుతారు, ఎందుకంటే మీకు బద్ధకం తగ్గుతుంది ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ 12th వన్ పాజిటివ్ థింకింగ్. అంటే ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల మనకి ఏదైనా పని చేయడానికి అని అనిపించదు, అంటే ఏదైనా పని చేయాలని అనిపించదు. అందువలన పాజిటివ్ థింకింగ్స్ ఉంటే మన లైఫ్లో పక్కా సక్సెస్ అవుతాం. నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను, పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల మనం పక్కా సక్సెస్ అయితే అవుతాము. నెక్స్ట్ 13th వన్ స్టే మైండ్ఫుల్. అంటే పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి అయితే వెళ్ళండి. మైండ్ఫుల్గా యోగా చేయడం లేదా మెడిటేషన్ చేయడం, ఏదైనా సంథింగ్ మీరు మైండ్ఫుల్గా ఉండండి. మైండ్ఫుల్గా ఉండే ప్రదేశానికి వెళ్ళండి, లేదా ఏదో ఒకటి చేయండి, కానీ మీరు మాత్రం మైండ్ఫుల్గా అయితే ఉండండి. నెక్స్ట్ 14th హ్యాబిట్ ఈజ్ ఈట్ మోర్ లీఫీ గ్రీన్. అంటే మీరు ఎక్కువ ఆకుకూరలు అయితే తినడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఆకుకూరల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అండ్ విటమిన్ ఏ, బి, సి, డి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ వల్లే మీకు లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ అయితే తినమని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 15th వన్ మెడిటేషన్. మార్నింగ్ మెడిటేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం వల్ల చాలా అంటే చాలా యూస్ అయితే ఉన్నాయి. చాలామంది ఎవ్రీవన్ సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేస్తారు, ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ నార్మల్ దానికంట చాలా ఎక్కువ రేట్లు బాగా అయితే పనిచేస్తుంది.
బెస్ట్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి క్రియేట్ మార్నింగ్ రిట్యూల్. అంటే మనం క్రియేట్ మార్నింగ్ రిట్యూల్ అంటే మనం నైట్ రేపు ఉదయం గురించి రేపు ఉదయం మనం ఏం చేయాలనుకున్నామో దాన్ని ముందు రోజు రాత్రే మనం ప్లానింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడ ఆ పని ఉంది, అక్కడ ఈ పని ఉంది, అలాగా ఆ టైప్లో మీరైతే మార్నింగ్ రొటీన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనండి. అంటే మార్నింగ్ రొటీన్ క్రియేట్ చేసుకుంటాం, అది మంచి హ్యాబిట్ అనమాట, చాలా మందికైతే యూజ్ అవుతుంది. 17th వన్ అవాయిడ్ స్లీపింగ్ లేట్. అంటే రాత్రిపూట్ల లేట్గా పడుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం చాలా మంచి హ్యాబిట్స్. అంటే చాలామంది సక్సెస్ పీపుల్ చెప్పేది అదే, అదే ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేకండి. స్లీప్గా అదే లేట్గా పడుకోండి, లేట్గా లేకండి అని ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే ఎర్లీగా పడుకోవడం మనకు మంచిది, ఎర్లీగా లేవడం ఇంకా మంచిది. కాబట్టి మీరు ఏం చేయాలి, అవాయిడ్ స్లీపింగ్ లేట్. అంటే అవాయిడ్ చేయండి లేట్గా పడుకోవడం. డూ వన్ థింగ్ ఎట్ అ టైం. అంటే ఏదైనా పని మీరు చేయాలి అనుకున్నప్పుడు ఆ సమయంలో ఆ ఒక్క పని చేయండి. అన్ని పనులు కలిపి ఒకసారి చేసేద్దాము అని అనుకోకండి. ఆ వేళ మాత్రం మీరు అసలు థింక్ అయితే చేయకండి, ఎందుకంటే ఒక పని ఒక టైంలో చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది. అన్ని పనులు ఒకసారి చేసేద్దాం అనుకుంటే తలలోకి వచ్చేసి ఇరిటేషన్గా అయితే ఉంటుంది అన్ని పనులు. అదే ఒకటొకటి చేసి ప్లాన్ యువర్ డేస్. అంటే మీ డేస్ని మీరే ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అసలు మీకు ఒకసారి ఒక 5 minutes కూర్చొని ఆలోచించండి. అంటే మీ డేస్ని మీరే ప్లాన్ చేసుకోండి. ఇది చాలా మంచి పద్ధతి, గుడ్ హ్యాబిట్. ఐ ఆమ్ టెల్లింగ్ యూ దట్ ఇట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. నేను చెప్తున్నాను చాలా మంచి పద్ధతి, ప్లాన్ యువర్ డేస్. నెక్స్ట్ ప్రియారిటైజ్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ కేర్. అంటే మన గురించి, మన పిల్లల గురించి మన సెల్ఫ్ కేర్ని అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మంచి హ్యాబిట్. సెల్ఫ్ కేర్ ఈజ్ ద గుడ్ హ్యాబిట్. ఐ ఆమ్ టెల్లింగ్, నేను చెప్తున్నాను మన సెల్ఫ్ కేర్ అయితే పక్క అయితే తీసుకోవాలి. మన వాళ్ళ మందన్నా లేదా మన పిల్లల మందన్నా మనం అయితే పక్క సెల్ఫ్ కేర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ 21 ఈజ్ రీడ్ న్యూస్ పేపర్. అంటే ప్రతిరోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ మీరు టైం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. కానీ న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా మంచి హ్యాబిట్. నేను చెప్తున్నాను కదా, రోజుకి ఎక్కువ కాదు, ఒక 30 నుంచి 1 hour, ఎక్కువ అవసరం లేదు. రోజుకి 30 minutes అయితే చదవండి చాలు. న్యూస్ పేపర్ చాలా మంచిది. అంటే రోజుకి ఏం జరుగుతున్నాయి అని మొత్తం అయితే మీకు చెప్తుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, 22nd స్లీప్ బెటర్. అంటే నేను ప్రతిసారి చెప్తాను, థర్డ్ టైం ఫోర్త్ టైం చెప్పను, బెటర్గా అయితే పడుకోండి. మీరు ఎంతసేపు పడుకుంటారో అంతసేపు అయితే మీరు పనులు అయితే ఫాస్ట్గా చేయగలరు. అంటే మీరు ఎంతసేపు పడుకుంటారో అంతసేపు యాక్టివ్గా ఉండగలరని. అలాగని చెప్పి 10 గంటలు 12 గంటలు పడుకోకండి. కరెక్ట్గా రోజుకి 8 hours పడుకుంటే సరిపోద్ది. మీరు రోజు మొత్తం యాక్టివ్గా అయితే ఉంటారు. సరే, ఈ వీడియోలో నేను అన్నీ చెప్పాను కదండి. ఒకసారి అయితే వీటిలో అయితే రివైజింగ్ అయితే చేసేద్దాం. ఈ టాపిక్స్ని అయితే రివైజ్ చేద్దాం.